ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్నే 7:30 అయిందనమాట. ఇంకా మొత్తం బయట వేసేసాము. ఇంకా అది కాక పొద్దున్నే చల్లో సన్నెలో చేతులు పెట్టాలంటే బాగా చల్లగా ఉంది. అందుకే కొంచెం ఎండబడ్డా చేసుకోవచ్చు అని ఇంకా ఇప్పుడు దాకా వెయిట్ చేసాము. ఇంకా మాకైతే యాప్ చెట్టు ఉందన్నమాట. యాపకైతే తెగరాలిద్ది, రోజుకి 3 పూటలు ఓడవలసిందే. ఇంకా ఈ మా ఇల్లుని అయితే మాత్రం ఇప్పుడైతే మాకు కోడి పిల్లలు చూపిస్తాను మీకు, వాటికి దానా వేసేది. అప్పుడు ఎప్పుడో కోని తీసుకొస్తే పదగలేదు అనుకున్నాను. అది పొద్దు పిల్లలు చేసి భలేగా ఉందనమాట. వాటిని కూడా చలికి లేపలేదండి, పిల్లలు చలికి అల్లాడతాయి అని చెప్పేసి. సరేనండి, ఇంకా ఇప్పుడైతే మాత్రం నీరు వచ్చింది అది గంటి పెట్టి కలిపి కలిపోయింది. అది పై దాటుండి దిడ్లీ రావాలి వద్దా ముద్దు. సరేనండి, ఇది వచ్చేసి సొరకాయ అనమాట. ఎందుకు అట్టొద్దు గిట్టొద్దులే. సొరకాయ, టమాటా, అలానే ఆనియన్ కట్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి వట్టి తునుకలు నీళ్ళల్లో నానబెట్టేసి గోరువెచ్చని నీళ్ళలో 1 అరగంట సేపు నానబెట్టాము ముందే. వీటినైతే ఒట్టి తునుకల కర్రీ అయితే చేస్తున్నాము. నేను మా వదిన కలిసి అయితే ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓన్కి వచ్చినారు చేసిందా సరకాయ కూర? తినవా నువ్వు? మా వదిన సరకాయ తినదు. మొన్న కిచిడి తీసుకొచ్చినా కానీ తినలేదు. లాస్ట్లో కొద్దిగా తిన్నాక కొంచెం లెగలేనప్పుడు ఏదో ఒకటి తినాలి. ఎందుకంటే మనకు తెలియకనే ఉదారపడతాం వాటి మీద. స్పెట్స్ నాకు కొంచెం కాదు సైట్ ఉంది, అందుకని స్పెట్స్ వాడతాను నేను. మొన్నగా పెట్టుకోలే, కొంచెం ఈ మధ్య మళ్ళీ తలనొప్పి పోతుందని మళ్ళీ ఈ మధ్య నుంచి వాడుతున్నాను. చేసినా కానీ ఈ అమ్మాయి తిన్నా. మా వదినకి
మా అమ్మ చేసి చూసారా ఎండు ముక్కలు చారు అది ఉంది, అది తినిద్ది. మా వదిన వండుకుంది. ఇంకా ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే పోసేసాము. ఇంకా ఆయిల్ అయితే పోసాం కదా, ఇంక ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. ఏం బడా ఎవరు మనిషి? అత్త 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 తాద్బా తంత నిన్నేదంతా బాగలేదు మూత అండి. ఆయిల్ అయితే వేడైందనమాట. పొట్టు తణుకులు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఆయన వచ్చి చుట్ట అవి ఎందుకన్నా చుట్టదాగేది పళ్ళు పుచ్చుతాయి అని చెప్పేసి నోట్లో పెట్టుకుని దాన్ని తీసి మా ఆయనమ్మ. వట్టుకనుకలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కర్రీ ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను. చూసేయండి. చూస్తూ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. చూసారు కదా ఆయిల్లో ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టేసి మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాం. అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు చేసావా సొరకాయ కూర? ఫస్ట్ టైమా చేస్తావా? ఇంకా మా వదిన స్టైల్లో సొరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకైతే. కదా ఇంకా ఒట్టు కనుకలు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. తీసి పక్కన పెట్టేసుకున్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే సొరకాయ కూర అయితే ఎప్పుడు చేయలేదు ఇప్పుడు అనమాట. ఫస్ట్ టైం మోడల్ చూపిస్తాను అన్నమాట చేస్తున్నాను. చూడండి. ముందైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం వాటిని. సరే కదా ఇంకా ఆయిల్ అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటాలు వేసేసుకున్నాం. అయితే వేసుకున్నాం కదా, తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఎక్కువ అవసరం లేదండి, తక్కువగానే యాడ్ చేసేసుకున్నాం. ఎందుకంటే కొద్దిగా మనసు పడతాం, జలుబు చేస్తూ ఉంటుంది కదా. సరే అండి ఇంకా టమాటా అయితే చూసారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి గడుగొంటుతా ఉండే వరకునే మగ్గింది కదా. పసుపు అన్న సాల్ట్ వేసుకున్నాం. సరేనండి ఇంక దీంట్లోకి అయితే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్తో పాటు సాంబార్ కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకుందాము. కొంచెం అడుగంటుతా ఉంది. టమాటాలు కూడా బాగా మగ్గినాయి కదా. సాంబార్ అవన్నీ వేసేసుకుందాము. ఇంకా ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటే చూడటానికి అయితే చాలా బాగుంటుంది. చూసారా భలే వచ్చింది. ఇప్పుడైతే సొరకాయ యాడ్ చేసేసుకుందాం. మొత్తం కలిపేసుకోవాలి. సరేనండి ఇంకా బుడదానికేమో ఇంక పొద్దున్న ఏం తింది కదా, ఇంక బయట నుంచి తెప్పిటం ఎందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ఉంటే తీసేసింది అమ్మ. ఇంకా దీన్ని అయితే మాత్రం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం. వీటికి బాగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇంక ఇడ్లీ రవ్వ ఉండేది కదా, ఇంక ఇడ్లీ రవ్వ అయితే వేసుకుందాము. చూసారా ఇంకా మినప్పిండి ఎక్కువ అయితేనే ఇడ్లీలు చాలా మెత్తగా చాలా టేస్టీగా బాగుంటాయండి. నేనైతే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. చిటితలకి ఇడ్లీ అలవాట్లేవు, ఇంక ఇప్పటి నుంచి ఆయన అలవాటు చేయాలి. పూరి వేడు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెడుతున్నాను. పూరి కూర అయితే ఖచ్చితంగా తినేది ఇడ్లీ. అదే ఇంకా కొత్త ఇడ్లీతో పెట్టడానికి ట్రై చేస్తాను. చట్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంకా ఇడ్లీ అయితే చేయడానికి ఇంకా ఇడ్లీ అయితే చేసి చట్నీ కూడా ప్రిపేర్ చేయాలా. ఇంకా సొరకాయ కూర కూడా పోయినేసాను. వాటిలో కావాల్సిన మొత్తం అయితే మీరు చూపించాను కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి మా చిటితలకి ఇడ్లీ మేమేమో ఒకసారి అన్నం కూడా వండేసాము. ఎక్కువ పిండి కూడా కలపలేదు అనమాట. కొన్ని మినపప్పు దోశలు కని పోతే దాన్ని ఏమో కొన్ని తీసేసి ఇంక ఇడ్లీ పిండి కలిపేసాము. చూసారా ఇంకా ఇడ్లీ పిండి ఎప్పుడైనా బాగా కలుపుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది.
స్టీల్ వాటిలో చేసే కన్నా వీటిలోనే బాగా వచ్చింది. స్టీల్ అయితే వర్క్ నడుకుంటూ ఉంటాయి, నాకు అవి నచ్చవు. దీంట్లో ఎట్లా వేసినా బాగుంటుంది. స్టీల్ దాంట్లో ఏంటంటే మొత్తం మన స్టవ్ మీద పెడతాం కదా, కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ మొత్తం నీళ్లు పైకి వచ్చేసి ఇడ్లీ సరిగ్గా రావట్లేదు ఈ మధ్య అయితే మాకు. అందుకే దీంట్లో ట్రై చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టాలి. చూసారా మగ్గిపోయింది. బుడా దీంట్లో అయితే కారం ఎండు ముక్కలు వేసుకుందాం. ఇంకా ఒట్టి తునకలు అలానే కారం ముందు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కారం కూడా యాడ్ చేద్దాం. అయితే ఇంట్లో చేశాను, రెండేం కొనక్కొచ్చింది, బుడిదేం తినలేదు. దీంట్లో 3 రకాలు చారు అలానే సొరకాయ కూర చట్నీ టేస్ట్ చేయడానికి కొంచెం కొంచెం. చట్నీ మంట పడుతుంది. ఇది రసం, అదే చారు. రా ఇంకా టైం వచ్చేసి 2 అవుతుంది అనమాట. ఇంకా అన్నం తినలేదు. ఇంకా సొరకాయ కూరలోకి అలానే మన్నాయి 2 కొబ్బరికాయలు కొట్టాడు. దాని నుంచి వచ్చింది కొబ్బరి ఒక కప్పు తీసేసుకున్నాం, శుభ్రం కడుక్కొని వేసేసుకున్నాం. పచ్చి పట్టినా కానీ టేస్ట్ బాగుంటుంది అంటే మా అమ్మ పోయినసారి చేసిందంటే ఇలానే, అందుకని మా అమ్మ చెప్పినట్టు ఇప్పుడు నేను చేస్తున్నాను. తగినంత సాల్ట్ అలానే 2 చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. అలానే దీంట్లో 5 చిన్నులపాయ రబ్బలు, అలానే కొన్ని వాటర్. ఇప్పుడైతే మెత్తగా పేస్ట్ చేయాలి దీన్ని. అయితే ముందుగా పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, మీరు ఎండుమిరకాయలు కూడా తీసుకోవచ్చు. ఇలా పచ్చి మిక్సీ బట్టి తాలింపు వేసుకున్నా బాగుంటుంది, ఫ్రై చేసి తాలింపు వేసినా బాగుంటుంది అనమాట మిక్సీ పట్టినా కానీ. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మా అమ్మ ప్రతిసారి ఎట్లనంటే చేసేది, నేను వేపుతానంటే అట్టేం వద్దని అంటుంది, అందుకని ఈ విధంగా ట్రై చేస్తున్నాను. చూసారా, కొబ్బరి, సాల్ట్, పచ్చిమిర్చి, చిన్నులపాయ, కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. మిక్సీ అయితే పట్టేసా, పచ్చగా మరి చోట మా అమ్మ చెప్పినట్టు చేసాను. టేస్ట్ ఎలా ఉంటుంది అమ్మ చూద్దాం. తాలింపు అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. తింటావా పచ్చడి? తింటావా? ఇప్పుడైతే తాలింపు ఇస్తే అప్పుడు చూపిస్తాను. సరేనండి, మొత్తానికి అయితే పచ్చడి చేయడం అయితే అయిపోయింది అనమాట. ఇంక దీన్ని అయితే తాలింపు వేసేయాలి. మొన్నయ్య ఇంకో ఫోన్ ఇచ్చాను వీడియో తీయమని చెప్పేసి. ఇంకా ముందైతే మనం గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసేసుకోవాలి. గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇంకా బాండీ అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి తగినంత ఆయిల్ పోయాలి. ఎందుకంటే మనం దాన్ని ఫ్రై చేయలేదు కాబట్టి ఒక అరగంట దాకా అంటే మొత్తం దగ్గర అయ్యి కొంచెం పచ్చడి అడుగుంటుంది, అంత మొత్తం దగ్గర అయిన దాకా వేపుకుంటూనే ఉండాలి. పచ్చి వాసన పోతేనే ఇప్పుడు స్మెల్ అనేది వచ్చి టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇంక ఈ ఎండుమిర్చి అనేది టేస్ట్ పోపు వేసేటప్పుడు చాలా బాగుంటాయి. ఇంకా మా అమ్మ ఏంటంటే పోపు గింజలు వాడరనమాట. మా అమ్మకి కొంచెం పొలుగు వచ్చినాయి అని అవి వాడదు, అసలు ఇంట్లోకి కూడా తీసుకొని రాదు. ఎప్పుడో అంతకుముందు వచ్చింది, ఇంతటికి తీసుకురాలేదంట, వద్దులే అనంది. నేను దేంట్లో కూడా ఏనంది. సరేలే అని చెప్పేసి ఇంకా వాటి కోసం ఇంకెందుకు లాగడం అని చెప్పేసి ఎండుమిరకాయలు అయితే వేసాను. నేను ఎండుమిరకాయలు వేసి ఇంక మా చెట్టుతో అయితే కరేపాకు అయితే కోసుకొచ్చాను అనమాట. ఏడబెట్టానో గుర్తు రాలేదు, ఎతుకుతా ఉన్నాను ఇంట్లోనే వేసాను అని చెప్పేసి. ఇంక ఇల్లంతా తిరిగినాక నాకు పడలేదు. ఇంక మళ్ళీ మా ఇంటి అనుకున్న చెట్టు కాడికి వెళ్ళి కరేపాకు అయితే కోసుకొచ్చి ఇంకప్పటికప్పుడుకి చేశానమాట. ఇంక మొత్తం ఎదుగుతూ ఉన్నాం ఇంట్లో మేమందరం అయితే. ఒక రెబ్బ కరేపాకు కాని వచ్చింది, అంతకు మించి ఎక్కువ కూడా కాని రాలేదు. ఇంకా కరేపాకు అయితే కోసుకొచ్చాను. ఇంకేంగల్ని కడిగింది కదా, వాటర్ ఉండేసరికి చిటికలు పడతా ఉన్నాయి. ఇంక ఈ కరేపాకు వేసినాక ఎండుమిరకాయలు కూడా వేయినాయి కాబట్టి
ఇంకా మన కొబ్బరి పచ్చడి అయితే వేసేసుకుందాం. చూడటానికి బాగుంది. దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు అంటే ఒక అరగంట సేపు అడుగంటున్నానంగా సిమ్లోనే పెట్టి బాగా లైట్గా అడుగంటి అంతా దగ్గరకైనా ఆఫ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ విధంగానే చేశాను. తిని వాయిస్ ఎవరిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం నాకేం లైట్గా మంట అనిపించింది అంతే. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. సరేనా? బాయ్ బాయ్. పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో